ఇవాళ నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించనున్నారు. అక్కడ ప్రజలు రైతులతో ఆయన ముఖాముఖి సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని పట్టాదారు పాస్బుక్కుల్ని పంపిణీ చేయనున్నారు. అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సీఐ నాగరాజును సిట్ అధికారులు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు. సాయికృష్ణ మృతి కేసులో నాగరాజు నోరు విప్పితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నేటి నుంచి ఈ నెల 16 వరకు నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు సిట్ అధికారులు. ఆయన ఇటీవల పనిచేసిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఈ విచారణ సాగనుంది. సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో డైట్ ఛార్జీలు 10% పెంచాలని రివ్యూలో నిర్ణయించారు. ఈ ఏడాది 2వ త్రైమాసికం నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 100 కోట్లతో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూర్వ విద్యార్థుల నెట్వర్కింగ్, ఎన్ఆర్ఐలతో హాస్టల్ అడాప్షన్పై చర్చించారు. P4 ద్వారా బడుగుల జీవనోపాధికి కేంద్ర రాష్ట్ర నిధుల అనుసంధానం గురించి కూడా చర్చించారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. బ్లాక్ను కేటాయించేందుకు ప్రధాని అంగీకరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. 2013లోనే బ్లాక్ కేటాయింపు జరిగిందని, ఇప్పుడు లీజు కేటాయింపు మాత్రమే చేశారని గుర్తు చేశారు భట్టి. ఇన్నాళ్లు జాప్యం చేసి ఇప్పుడు కేటాయించారన్నారు. ఇప్పటికైనా కేటాయింపులు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ను గౌరవించే విఘ్నత సీఎం రేవంత్ కు లేదన్నారు హరీష్ రావు. ఆయన కేసీఆర్ చావును కోరుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్ష నేత రూమ్ను కూడా గుంజుకున్నారని ఆరోపించారు. రేవంత్ కు తాము చాలని, అసెంబ్లీలో దేని మీదైనా చర్చించేందుకు సిద్ధమన్నారు. 3 నెలలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా తనకు అవకాశం ఇస్తే ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తామన్నారు హరీష్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు తెలంగాణ సీఎం రేవంత్. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వైఎస్ఆర్ చిత్రపటానికి రేవంత్తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయాయని రేవంత్ అన్నారు. నిరుపేదలకు వైఎస్ అందించిన సేవలు, ఆయన చూపిన సంక్షేమ బాట ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. తెలంగాణ వరి సేకరణ అవసరాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసింది కిషన్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం. రాష్ట్రంలో పెరుగుతున్న వరి ఉత్పత్తిని ప్రస్తావించిన కిషన్ రెడ్డి రైతులకు మెరుగైన మద్దతు అందించేందుకు సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కోరారు. ఈ ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించి ప్రస్తుత మార్గదర్శకాలకు అనుగుణంగా దాని సాధ్యాసాధ్యాల్ని అంచనా వేయాలని ప్రహ్లాద్ జోషి సంబంధిత శాఖను ఆదేశించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ తీవ్ర ఉద్రిక్తత రాజేసింది. అహోబిలం టోల్గేట్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధపడ్డ అఖిలప్రియ తనపై చేసిన ఆరోపణల్ని బిజేంద్రరెడ్డి నిరూపించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్రరెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున అనుచరులు చేరుకున్నారు. బిజేంద్ర అహోబిలం వెళతారని ఓ దశలో ప్రచారం జరిగింది. అప్పటికే భూమా అహోబిలంలో ఉండడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బిజేంద్ర అహోబిలం వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. దీంతో అహోబిలం నుంచి ఆళ్లగడ్డలో బిజేంద్ర ఇంటికి బయలుదేరారు అఖిలప్రియ. దీంతో ఆమెను ఆళ్లగడ్డ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్పీ భీమిరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది ఏసీబీ. భీమిరెడ్డి ఆస్తుల విలువ మొత్తం 300 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేసింది. సోదాల సమయంలో భీమిరెడ్డి ఇంట్లో 2 మెమరీ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు వాటిలో ఉన్న వివరాల ఆధారంగా ఆస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేశారు. భీమిరెడ్డి డైరీని కూడా స్వాధీనం చేసుకున్నామని, అందులో తనకు ఇవ్వాల్సిన వాళ్లు, తాను ఇవ్వాల్సినవి అని పూర్తి వివరాలు రాసుకున్నట్లు వెల్లడించింది. ఆస్తులు కూడబెట్టడంలో భీమిరెడ్డి చాలా తెలివిగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ లో వర్గపోరు బహిర్గతమైంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే మందుల సామేల్ తనతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పదవుల్లో తమకు జరిగిన అన్యాయాన్ని తేల్చుకోవడానికి ఎమ్మెల్యే సామేల్ ప్రత్యర్థి వర్గం గాంధీ భవన్కు వెళుతూ ఉండగా అరవపల్లి చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే వర్గీయులకు పదవులు ఆశించిన నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల నేతలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు జుడిపించారు. హైదరాబాద్ పాత బస్తీలోని మీర్ చౌక్ పోలీసులు నకిలీ విద్యా ధ్రువపత్రాల రాకెట్ ను ఛేదించారు. పక్కా సమాచారంతో చేపట్టిన ఆపరేషన్లో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 15 ఫేక్ సర్టిఫికేట్లు, ఒక మొబైల్ ఫోన్, ఒక స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకా సాగర్లో ఓ ఇంటిని లిఫ్టింగ్ చేశారు. పామర్తి అమర్నాథ్ అనే వ్యక్తి 25 ఏళ్ల కింద కట్టుకున్న ఇంట్లోనే ఉంటున్నారు. అయితే కొత్త రోడ్డు నిర్మాణంతో ఇల్లు డౌన్ అవ్వటం, వానాకాలంలో వర్షపు నీరు ఇంట్లోకి చేరి ఇబ్బందులు కలిగిస్తూ ఉండడంతో లిఫ్టింగ్ చేయాలని అమర్నాథ్ నిర్ణయించుకున్నారు. కొత్త ఇల్లు కడితే భారీ వ్యయమవుతుందని భావించి తమిళనాడుకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో హైడ్రాలిక్ జాకీల సాయంతో 3 దశల్లో ఇంటిని పైకి లేపారు. హైదరాబాద్లో అక్రమ వైన్ తయారీ కేంద్రం గుట్టురట్టయింది. ఏడాదిగా ఇల్లీగల్ గా వైన్ తయారీ చేస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ వైన్ సరఫరా చేసింది ముఠా. యూట్యూబ్ చూసి వైన్ తయారీ నేర్చుకున్న ముఠా ప్రముఖ వైన్ కంపెనీల బ్రాండెడ్ పేర్లతో 7 రకాల వైన్ తయారు చేసి అమ్మేవారిని దర్యాప్తులో వెల్లడైంది. ద్రాక్ష, పైనాపిల్, జామ, బత్తాయి, సపోటా, అరటి, తమలపాకు ఫ్లేవర్లతో వైన్ తయారు చేసి నేరెడ్మెట్, సికింద్రాబాద్లోని వైన్స్ షాప్కు విక్రయిస్తున్నారు. ముఠా నుంచి 500 లీటర్లకు పైగా వైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైన్సాలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్పై దాడి ఘటన కలకలం రేపింది. ఒక ఎగ్జామ్లో మాస్ కాపీయింగ్కు అడ్డుకున్న ప్రిన్సిపల్ మీద విద్యార్థి దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. ఆ స్టూడెంట్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న అంబేద్కర్ వర్సిటీ 2వ సెమిస్టర్ పరీక్షలో ఓ విద్యార్థి మాస్ కాపీయింగ్కు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్సిపల్ అతడిని నిలదీశాడు. దీంతో అతడు ప్రిన్సిపల్ను తోసేసి దాడి చేయడంతో పాటు పేపర్ను చింపేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మెదక్ జిల్లాలో సినీ ఫక్కీలో ఓ ఘటన చోటు చేసుకుంది. కౌడిపల్లి మండలం సలాబత్పూర్కు చెందిన ఒక యువతిని పాపన్నపేట మండలం ఎల్లాపూర్కు చెందిన ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కూతురు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో అత్తగారింటికి కార్లలో వచ్చి దాడి చేశారు వధువు కుటుంబ సభ్యులు. అడ్డొచ్చిన వారిని తోసేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రణయ్ కుటుంబం ఆరోపిస్తోంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని దాఖలైన పిల్పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇన్వెస్టిగేషన్ సందర్భంగా సాయికృష్ణ హేబియస్ కార్పస్ పిటిషన్పై పోలీసులు హైకోర్టును తప్పుదోవ పట్టించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ సమయంలో తమ దగ్గర సాయికృష్ణ లేరని పోలీసులు చెప్పారన్నారు. రిమాండ్ రిపోర్టులో మాత్రం మే 6న సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చినట్లు కోర్టుకు తెలిపారన్నారు. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పోలీసులే కేసు విచారణ జరిపితే న్యాయం జరగదన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. అయితే ప్రతి కేసు విషయం డీజీపీ నాలెడ్జ్లో ఉండాలని లేదని న్యాయస్థానం తెలిపింది. విశాఖ చెక్కి రాధాగాయత్రి మృతికి కారణాలు అన్వేషించేందుకు ఆమె తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. జూన్ 14 అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు హోటల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాధాగాయత్రి బస చేసిన హోటల్ గదిని పరిశీలించేందుకు ఉత్తరాఖండ్ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. తమ కూతుర్ని అల్లుడు శ్రీచరణ్ హత్య చేశాడని, అతడికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. రాధాగాయత్రిని ముస్సోరికి ప్రీ ప్లాన్డ్ గా తీసుకొచ్చి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. శ్రీచరణ్ కు ఎవరో ఒకరు సాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఎల్నినో ప్రభావం భారీగా ఉంది. వర్షాలు లేకపోవడంతో నాగులాపురం ఎస్ఎస్ ట్యాంక్ పూర్తిగా ఎండిపోయింది. దీనిపై ఆధారపడి ఉన్న ఎస్ నాగులాపురం, కడివేళ్ల, కందనతి, మసీదుపురంతో పాటు వెంకటగిరి, మచ్చుమాందొడ్డి, శ్రీరామ్ నగర్ గ్రామాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. గత 10 రోజులుగా ట్యాంకర్లో నీరు లేకపోవడంతో కుళాయి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు తమ రోజువారీ పనులు వదిలేసి నీటి కోసం ఇంటి దగ్గర ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారానికి ఒకసారి లేక 10 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
వర్షాకాలంలోనే ఎండాకాలం తరహా పరిస్థితులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. విశాఖ సముద్ర తీరంలో బోటు ప్రమాదంపై 3 మెన్ కమిటీ నివేదిక ఇచ్చింది. గల్లంతైన 6 మత్స్యకారులు చనిపోయినట్లు నివేదికలో తెలిపింది. మత్స్యకారుల గల్లంతపై విచారణ జరిపింది 3 మెన్ కమిటీ. ఇండోనేషియా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకున్నారు. ఆ దేశ నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రేపటి వరకు ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. భారత్లో హింసాత్మక జిహాద్ ద్వారా ఖలీఫత్ స్థాపించాలనే లక్ష్యంతో జరిగిన కుట్రపై దర్యాప్తు ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఐఎస్ఐఎస్, ఏక్యూఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారంపై విస్తృత సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులు. దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 20 చోట్ల తనిఖీలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తనిఖీలు కొనసాగాయి. అయోధ్య విరాళాల్లో దుర్వినియోగానికి పాల్పడిన వారిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కాపాడుతున్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణల్ని ఎంపీ కంగనా రనౌత్ తిప్పికొట్టారు. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే అంశంతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి గురించి దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. శతాబ్దాల తరబడి సాగిన పోరాటం, భక్తి ఫలితంగానే రామాలయ నిర్మాణం సాధ్యమైందన్న కంగనా, సనాతన సంస్కృతి, దేశ వారసత్వాన్ని పరిరక్షించడానికి బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. బద్రీనాథ్ ఆలయం విరాళాల నిర్వహణలో అవకతవకలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆలయ విరాళాల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు, ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన సంస్కరణల్ని బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీకి విచారణ తర్వాత సూచించాలని ప్రభుత్వం ఆదేశించింది. సమోసాల కోసం ఓ లోకో పైలట్ రైలును ఆపినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది. సమోసాలు కొనడం కోసమే లోకో పైలట్ రైలును ఆపలేదని తెలిపింది. ముందున్న ట్రాక్పై జరుగుతున్న ఇంజనీరింగ్ పనుల కారణంగా అధికారులు ఈ రైలును సిగ్నల్ వద్ద నిలిపివేశారని తెలిపింది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో హార్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఒమన్ కారిడార్ నుంచి వెళుతున్న ఓ భారత చమురు ట్యాంకర్ను ఇరాన్ భద్రతా దళాలు వెనక్కి పంపించినట్లు తెలిసింది. 9 భారత ట్యాంకర్లు చిక్కుకున్నాయని, వాటిలో 198 మంది నావికులు ఉన్నారని సమాచారం. వీటిలో పూర్తి స్థాయిలో ఇంధనం, గ్యాస్తో కూడిన నౌకలు ఉన్నాయని సమాచారం. అమెరికా పర్యవేక్షణలోని ఒమన్ కారిడార్ కాకుండా హార్మూజ్ జలసంధిలో తాము నిర్దేశించిన మార్గాన్నే వినియోగించుకోవాలని ఐఆర్జీసీ సూచించిందని వినిపిస్తోంది. ఉత్పాదకతను పెంచుకునే లక్ష్యంతో పలు కంపెనీలు ఏఐ వినియోగం వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఏఐ వల్ల ఖర్చులు తడిసి మోపుడవుతూ ఉండడంతో వాటిని తగ్గించుకోవడానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ మోడళ్ల వినియోగాన్ని తగ్గించి అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఏఐ మోడళ్లను వినియోగించుకోవడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యధికంగా ఉపయోగించే 2 ప్రోగ్రాంలైన ఎక్సెల్, వర్డ్ల విషయంలో వినియోగదారుల ప్రాంప్ట్లకు ప్రతిస్పందించేందుకు తాము సొంతంగా తయారు చేసుకున్న ఎంఏ మోడళ్లను మైక్రోసాఫ్ట్ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగం ఎక్స్బాక్స్ 3200 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ లేఆఫ్లో జూనియర్లకే పరిమితం కాలేదు. 37 ఏళ్లుగా సంస్థలో భాగమైన వైస్ ప్రెసిడెంట్ కెవిన్ లాచాపెల్ పేరు కూడా జాబితాలో ఉంది. ఈ విషయాన్ని లింక్డ్ఇన్ వేదికగా షేర్ చేస్తూ కెవిన్ ఉద్యోగానికి గురయ్యారు. మైక్రోసాఫ్ట్లో 37 ఏళ్ల అనుబంధానికి ఇది ముగింపు అన్నారు. ఈ ప్రయాణంలో ఎక్స్బాక్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ప్రోగ్రాంను రూపొందించిన ప్రతిభావంతులైన ఇంజనీర్ల బృందానికి నాయకత్వం వహించిన జ్ఞాపకాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.